వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కోట్లాది మంది భక్తుల నమ్మకం అయోధ్య రామ మందిరం. ఈ మందిరంలో భక్తులు ఎంతో ప్రేమగా స్వామివారికి కానుకలు, బంగారం, వెండి వంటి వస్తువులను ప్రేమతో బహుకరిస్తుంటారు, హుండీలో వేస్తుంటారు. కానీ అది అక్రమాలకు గురి కావడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఇంటి దొంగలు ఎవరు, ఎలా చేశారు అన్నదానికి సంబంధించి స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. అయోధ్య కుంభకోణం, సిట్ బయట పెట్టిన షాకింగ్ నిజాలు. ఎస్, ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. ఒక్క రామమందిరమేనా? చూస్తే అవాక్కవుతారు, వింటే మతిపోవాల్సిందే. రామమందిరం హుండీ విరాళానికి సంబంధించి దుర్వినియోగం. అంటే రామమందిరంలో హుండీకి సంబంధించి డబ్బులు లెక్కించే సమయంలో కెమెరాకు అడ్డుగా ఉన్న ఒక వ్యక్తి, అలాగే ఇంకొక వ్యక్తి డబ్బులు దొంగిలించడం, వాటిని తీసి స్నానాలు చేసే బాత్రూమ్ గదిలో పెట్టడం, సమయం అనుకూలంగా ఉన్న టైంలో వాటిని దొంగిలించడం, ఇది పరిపాటిగా జరుగుతూ వచ్చింది. అలాగే 40 రోజుల్లో సుమారు 70 చోరీలు జరిగినట్లు సిట్ గుర్తింపు. 40 రోజుల్లో 70 సార్లు దొంగతనం చేశారు. ఒకళ్ళకొకళ్ళు కుమ్మక్కై ఈ దొంగతనానికి పాల్పడ్డారు. సీసీటీవీ ఆధారాలతో 8 మంది అరెస్ట్, 79.85 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. హుండీ నగలు మాయమై దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి అంటే 79 లక్షలకు పైచిలుకు అమౌంట్ను కాజేశారు. సీసీ ఫుటేజ్ సిట్ అధికారులు పరిశీలించి విస్తిపోయే నిజాలనైతే బయటపెట్టారు. హుండీ విరాళాలు దుర్వినియోగం. భక్తులు ఎంతో ప్రేమగా, నమ్మకంగా అయోధ్య రామ మందిరానికి ఇచ్చిన విరాళాలను దొంగిలించబడ్డాయి. వాటిని పలు రకాల కోణాల్లో దారి మళ్లించారు. అది ఎలా చేశారు? అయోధ్య రామ మందిరంలో హుండీ విరాళం, అలాగే ఎస్ఐటి దర్యాప్తులో సంచలన విషయాలు. భక్తులు నగలు కాజేసిన సిబ్బంది. ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 వరకు ఘటనలు. సుమారు 70 సార్లు చోరీ జరిగినట్లయితే గుర్తించారు. సీసీటీవీ ఆధారాలతో నిందితులను గుర్తింపు. ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 వరకు ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి చేస్తూనే ఉన్నారు ఈ దొంగతనాలు వరుసగా. అంటే 4-5 కుమ్మక్కయ్యి ఒక వ్యక్తి సీసీ క్యామ్ దగ్గర సైలెంట్గా నుంచోవడం, కనపడకుండా ఇంకో వ్యక్తి దొంగతనం చేయడం, ఇది పరిపాటిగా మారిపోయింది. సిట్ అయితే దీని మీద ఫుల్ ఫోకస్ పెట్టింది, దర్యాప్తు ముమ్మరం చేస్తుంది. ఇంటి దొంగలను పట్టేసుకుంటున్నారు. సుమారు 8 మంది వరకు అయితే అరెస్ట్ చేశారు. 8 మందిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళను కూడా అరెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. చోరీ ఎలా జరిగింది? ఒకరు కెమెరాకు అడ్డంగా నిలబడ్డం, మరొకరు హుండీ నగదులను దొంగిలించడం, దుస్తుల్లో దాచుకొని బాత్రూంలో నిల్వ, తర్వాత బయటకు తీసుకెళ్లి పంచుకోవడం. అప్రమత్తంగా ఉండండి, దేవాలయాలను కాపాడండి. ఇది చూస్తున్నారుగా, దేవాలయాలను ఇప్పుడు మనం కాపాడుకోవాలి. ఒక్క అయోధ్య రామ మందిరమే అనుకోవాలా, లేకపోతే ఇంకా ఎక్కడైనా ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయా చూడాలి. ఫస్ట్ అయితే మనం అయోధ్య రామ మందిరం గురించే మాట్లాడుతున్నాం. ఒకరు కెమెరాకు, ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఒకరు కెమెరాకు నుంచోవడం, దొంగిలించడం, ఇదే పరిపాటిగా మారింది. దుస్తుల్లో దాచుకొని బాత్రూంలో దాచిపెట్టి సమయం అనుకూలంగా ఉన్నప్పుడు దొంగిలించడం, ఇదంతా జరిగిందన్నమాట. అలాగే చూసుకుంటే దేవాలయ ఆస్తి పవిత్రం, దోపిడీ చేయడం నేరం. దేవాలయ ఆస్తి దేవుడికే సమర్పించాలి, అది ప్రజల సొమ్ము, దేవుడికిచ్చిన కానుక, దొంగిలించడం నేరం. నగదుతో పాటు నగలను కూడా మాయించేశారు. బ్యాంకు అంటే మీరు చూస్తున్నారు ఇక్కడ, బ్యాంకులకు తరలింపులో అక్రమాలు, నగదు లెక్కింపులో పలుదశల్లో అవకతవకలు, బంగారం వెండి ఆభరణాలు కూడా గల్లంతు, నగలు విలువపై ఇంకా విచారణ కూడా రాలేదు. అంటే విలువైన నగలు ఎన్ని పోయాయో ఇప్పుడు ఇంకా విచారణకు రావాల్సింది. సిట్ దర్యాప్తు అయితే ముమ్మరం చేసింది. కొంతమంది ఆ ట్రస్టుకు సంబంధించిన వాళ్ళు ఒకళ్ళిద్దరు రాజీనామా చేశారు. అంటే రాజీనామా ఎందుకు చేశారంటే ఆ సిబ్బందికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు. మరి వాళ్ళు చేశారో లేదా అన్న విషయం పక్కన పెడితే, వాళ్ళు ఆ వ్యక్తులకు అనుకూలంగా ఉన్న మనుషులు కాబట్టి ప్రస్తుతం రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. అయితే సిట్ అధికారులు వారిని కూడా విచారిస్తారు. అంటే విలువైన నగలు ఏమయ్యాయి? ఒక పక్క బ్యాంకుకి అమౌంట్ను తరలిస్తున్న సమయంలో బ్యాంక్ అధికారుల చేతివాటం ఉన్నట్లు గుర్తించారు. ఎలా చేశారు, ఏ కోణంలో చేశారనేది ఇప్పుడు సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అరెస్టులు, రాజీనామా. కేసులో 8 మంది అరెస్ట్. నిందితుల్లో మాజీ డ్రైవర్ టిన్ను యాదవ్. జూన్ 29 వరకు పోలీస్ కస్టడీ. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి, ట్రస్టీ రాజీనామా. ఇప్పుడే కదా చెప్పుకున్నాము, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు 2 రాజీనామా చేశారు. అలాగే చేతివాటం చూపించిన వారికి సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. 8 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా దర్యాప్తు రావాల్సి ఉంది.
ఈ దర్యాప్తులో విలువైన నగలైతే మాయమయ్యాయి. బంగారం, వెండి, పట్టీలు, ఉంగరాలు, రకరకాల వస్తువులు దేవుడికి ప్రేమగా ఇచ్చుకున్నారు భక్తులు. భక్తుల నమ్మకాన్ని అధికారులు వమ్ము చేశారు. అధికారులు నమ్మే కదా దేవాలయాలకు సంబంధించి అధికారం చేపడుతుంటారు. చేపట్టిన తర్వాత వాళ్ళ ఆధీనంలోనే అన్నీ ఉంటాయి. మరి ప్రజల సొమ్ముని ఈ రకంగా కాజేస్తే దేవుడికి ఏవిస్తారు? దేవుడికి సంబంధించిన సేవా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు? అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేస్తారు? అంటే దేవుడి సొమ్ము వీళ్ళు తింటున్నారు. ఇలా జరుగుతుంది. ఇక్కడే జరుగుతుందా? ప్రత్యేక దర్యాప్తు బృందం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తుంది. అంటే సీఎం యోగి హెచ్చరిక జారీ చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ అస్సలు ఊరుకోవడం లేదు. దేవాలయానికి సంబంధించిన వాటిని కాచేశారంటే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ చాలా సీరియస్ అవుతున్నారు. దోషులకు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు, కఠిన చర్య తప్పనిసరి సీఎం యోగి స్పష్టం చేశారు. విరాళాల భద్రతపై కూడా తీవ్ర ప్రశ్నలు. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 79 లక్షలు, సరే ₹1 అనుకుందాం. రేపు 10 కోట్లు కావచ్చు, 20 కోట్లు కావచ్చు, దేవాలయ సొమ్మును అన్యాక్రాంతం చేయడం కావచ్చు, ఇష్టానుసారం తీసుకోవడం కావచ్చు. దొంగలు ఇంకా ఎంతమంది ఉన్నారో బయటకు రావాల్సింది. కఠిన చర్య తీసుకోవాలని చెప్పి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. సిట్ దర్యాప్తు చాలా సీరియస్గా ఉంది, చర్యలు తీసుకోబోతుంది. అలాగే రామ మందిరానికి సంబంధించి విరాళాలు, కుంభకోణం, ఎస్బీఐపై అనుమానాలు. ఆలయ ట్రస్ట్ ఖాతాలు నిర్వహిస్తున్న అయోధ్య అలాగే ఎస్బీఐ బ్రాంచ్ అధికారులు సిట్ విచారించింది. విరాళాల లెక్కింపు సమయంలో ఏంటి, ఎలా జరిగింది, సీసీ ఫుటేజ్, కరెన్సీ నోట్లు, ఆభరణాలు, దుస్తుల్లో దాచుకున్న దృశ్యాలు గుర్తిస్తున్నారు. అలాగే అవకతవకలకు సంబంధించి భారీగా జరిగాయి. బ్యాంకు పర్యవేక్షణలో లోపాలున్నాయని అనుమానాలు. ఇటు ఎస్ఓపి నిబంధనల అమల్లో నిర్లక్ష్యం కూడా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు. ట్రస్ట్ మాజీ డ్రైవర్ అరెస్టుతో బ్యాంక్, ట్రస్ట్ సిబ్బంది ప్రమేయం ఉందా? ఈ అంశంపై విచారణ కూడా చేస్తున్నారు సిట్. మొత్తానికి ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు. ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ అంటే బ్యాంకులో దాచిపెట్టడానికి వెళ్ళినప్పుడు బ్యాంక్ అధికారులు కూడా కుమ్మక్కైనట్లు గుర్తించారు. ముఖ్యంగా ఎస్బీఐ బ్యాంక్ పేరు బయటకు వచ్చింది. ఎస్బీఐ బ్యాంక్ అధికారుల చేతివాటం చూపించారని చెప్పి చెప్తున్నారు. నోట్ల కట్టలకు సంబంధించి మార్పు చేశారు అని చెప్పి గుర్తించారు. ఇప్పుడు బ్యాంకులో కూడా విచారణ జరుగుతుంది. అంటే పలు రకాల కోణాల్లో వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు, వదిలిపెట్టడం లేదు సిట్ అధికారులు. ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇప్పుడు అయోధ్య రామ మందిరం అయింది. రేపు పలు రకాల మందిరాల్లో జరగచ్చు. ఇప్పుడు రామ మందిరం బయటపడింది. రేపు ఇంకా పలు ఆలయాలకు జరగచ్చు. సో దేవాదాయ శాఖ అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి విషయాల్లో దొంగలు బయటపడితే కఠిన చర్య తీసుకుంటామంటూ ఇటు యోగి ఆదిత్యనాథ్ కఠిన శిక్ష పడాలని చెప్పి కూడా ఆయన హెచ్చరిక జారీ చేశారు. ఇది వాటి ప్రత్యేక ఫోకస్. రేపు మరో ఫోకస్తో మళ్ళీ కలుద్దాము. అసలు దీనికి సంబంధించి అయోధ్య రామ మందిరానికి సంబంధించి విచారణలో ఇంకా వెలుగులోకి ఎటువంటి నిజాలు బయటపడతాయి అనేది మాత్రం వేచి చూడాలి.